అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా డబుల్ ధమాకా అయితే ప్రకటించారు. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి దాదాపు 30,000 రూపాయలు అయితే జమ కాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు, ఏంటి, ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతుంది అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటనే ఈ పథకాల సమాచారం అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక విడతల వారీగా వేయాలి సంవత్సరం కూడా. కానీ ఈ సంవత్సరం మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి, అప్పుడే మనకు దాదాపు 6 నెలలు అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ వచ్చి, ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట. ఈ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయబోతున్నారు. జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఆయన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడం, కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలని ఇక 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం గారు అయితే అధికారిక ప్రకటన అయితే చేస్తారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది విడుదలవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ఈ డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా చేయండి. ఇక దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు వేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా, అంటే వారు నష్టపోయినటువంటి ఎకరాలను బట్టి, వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి. ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. మీకు అమౌంట్ అయితే రాబోతోంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని మరొకసారి అయితే స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి ఒకేసారి ఈ సంవత్సరానికి ఇక టైం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కింద ఒకేసారి 6,000 రూపాయలు 3 విడతల డబ్బు మొత్తం 20,000 రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా చేసుకోండి. మీకు ఒకేసారి 2 పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతుంది. అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ నెలలోనే మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి, మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకీ ఈ డబ్బులు వేస్తున్నారా లేదా, ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది 23వ తారీఖున. ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదు, అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది. కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నారు, ఎందుకు ఇస్తారా ఇయర్ అయి పైసలని. కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు. మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి, మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి. కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే, అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అప్లై చేసుకోవడం గొప్ప కాదండి, ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప. ఇవన్నీ చేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను. ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది.